ఫ్రెండ్స్, మీ అందరికీ మన ప్రభు అయిన మన రక్షకుడైన యేసయ్య నామములో శుభములు, ప్రేమయు, శాంతియు, కృపా సమాధానములు మీ జీవితాలలో విస్తరించునుగాక. ముఖ్యంగా మన చాలామంది ప్రభుని నమ్మిన వాళ్ళు కూడా దేవుడు నాకు ఈ కష్టం తెచ్చాడు అని బాధపడుతుంటారు. మానవుల వల్లనే మానవులకు సమస్యలు వస్తాయి. ఇక్కడ జరుగుతున్న క్రియలకు మానవుడే బాధ్యుడు. మనకు తెలిసిన విషయమే, అపవాది అనేవాడు తీర్పు తీర్చబడ్డాడు. వానికి ఇచ్చిన సమయంలో పాపం మనుషుల చేత చేయించడం జరుగుతుంది. కాబట్టి పాపానికి కర్త, కష్టాలకు కర్త దేవుడు కాదు. మనమే దురాశలతోనూ స్వార్థపూరిత ఆలోచనలతోనూ అనేక ఊర్లలో పడి అనేక శ్రమలలోకి మనం వెళ్ళడం జరుగుతుంది. దేవుని చిత్తమైతే, దేవుడు దయతలిస్తే ప్రతి సమస్య నుంచి ఆయన తప్పించగలడు, విడిపించగలడు, కాపాడగలడు. కాబట్టి సాతానుడు వానికి ఇచ్చిన సమయంలో మానవులను లోబరుచుకొని వాని ఆధీనంలో ఉన్న మనుషుల చేత అన్యాయాలు, అక్రమాలు చేయించడం జరుగుతుంది. సో ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎదిరించవలసిన బాధ్యత, ఖండించవలసిన బాధ్యత సాటి మనిషిదే, మనదే. కాబట్టి ఇక్కడ అన్యాయాన్ని ఎదుర్కొనే బాధ్యత మనదే. కాబట్టి మనము దేవునిపై భారం వేస్తూ, ఆయనను ప్రార్థిస్తూ మన పోరాటం మనం కొనసాగించవలసిందే. పోరాటం లేకుంటే మనం ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మారలేం. చాలామంది ఇక్కడ దేవుడు ఉంటే నాస్తికులు అనేవాళ్ళు వాళ్ళేమని ప్రశ్నిస్తున్నారు. దేవుడు అనేవాడు ఉంటే ఇంత అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి, మీ అన్యాయం ఎందుకున్నది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దేవుడు చెడుకు కర్త కాదు. ఆయన మనుషులను చెడు నుంచి విడిపించి చెడుకు వ్యతిరేకంగా పోరాడే శక్తి సామర్థ్యాలను, తెలివిని, జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలన్నింటినీ ఎదిరించవలసిన బాధ్యత, ప్రశ్నించవలసిన బాధ్యత మానవులదే. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చివరి వారు ఏమని చెప్తున్నారు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వారికి జీతం ఇవ్వడానికి మరి ప్రతిఫలం నా దగ్గర ఉన్నదని చెప్తున్నాడు. ప్రతి మానవుడు వాడు చేస్తున్న క్రియలకు తప్పకుండా దేవుని దగ్గర లెక్క ఒప్పచెప్పవలను. అంతేకాని మనం చేయగలిగే పనులను చాలామంది పాస్టర్లు, మరి స్వార్థపూరితమైన పాస్టర్లు వాళ్ళు ఏం చేస్తారంటే, మనుషుల మధ్య ఐక్యత లేకుండా కూడా, క్రైస్తవులలో కూడా ఐక్యత లేకుండా అనేక స్వార్థపూరిత ఆలోచనలతోని మనము చేయగలిగే పనులను దేవునిపై నెడుతుంటారు. ఒక చోట అన్యాయం జరిగితే ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఖండించాలి, స్పందించాలి, అధికారులతో దాన్ని అడ్డుకోవాలి, అధికారులతో మనము అధికారులను ఉపయోగించుకోవాలి, అధికారాన్ని ఉపయోగించుకోవాలి. అధికారమే దేవుడు కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళు విస్మరిస్తూ, ఆ దేవుడు చూసుకుంటలే నీకెందుకని మరి ప్రజలలో వాళ్ళ ప్రజా చైతన్యం రాకుండా చాలామంది నకిలీ పాస్టర్లు క్రైస్తవులను ఈరోజు వారు కూడా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ చెడు అంతటికీ నాస్తికులకైనా కానీ, మరి దేవుని నమ్ముకున్న వాళ్ళకే కానీ, ఇక్కడ జరుగుతున్న మనిషి చేస్తున్న ప్రతి క్రియకు మానవుడే బాధ్యుడు. అన్యాయాలకు దేవుడు బాధ్యుడు కాదు. ఆయన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే శక్తిని, జ్ఞానాన్ని, తెలివిని, ఆయుస్సును దేవుడిస్తాడు. ఈ కోణంలో మనం దేవుని ప్రార్థించినప్పుడే మనం అన్యాయాన్ని ఎదుర్కొనే శక్తిని, బలాన్ని దేవుడు మనకిచ్చి అన్ని విజయాలు ఇస్తాడనేది బైబిల్ సారాంశం.